మోడీ మోడీ అంటూ నమో నమో అంటూ మోడీ భజన కోసం కోట్లు తగలేసి సభ జరుపుతారు తప్ప రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడింది సున్నా అని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ విమర్శించారు. శుక్రవారం కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ నగర్ వద్ద ఉన్న సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, జి రామకృష్ణ, ఎండి ఆనంద్ బాబు, టి రాముడు, ఎండి అంజుబాబు, ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ తో కలిసి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ 16న సాయంత్రం 5:30 ముగిసిన మోదీ పర్యటన మోడీ భజనకు ఉపయోగపడింది తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. చంద్రబాబు ఏకంగా 25 సార్లు తండ్రిని మించిన తనయుడు లోకేష్ 35 సార్లు మోడీ జపం చేశారన్నారు. రాష్ట్రానికి దేశ ప్రధాని వచ్చాడంటే దాన్ని ఉపయోగించుకుని అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించుకుంటారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూశారన్నారు. నిధులను పక్కన పెడితే అబద్దపు మాటలతో శంకుస్థాపన, రాళ్లతో సభను అంకెల గారడితో ముగించారన్నారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, జి రామకృష్ణ మాట్లాడారు. ఈయన 35 సార్లు నమో నమో అని చెప్పేసి ప్రస్తావించాడు. అరే, తండ్రి కొడుకులు ఇద్దరు జపం చేయడం కోసం ఇంత ప్రజాధనాన్ని ఇంతమందిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎందుకు చేయాలి? మోడీ ప్రసన్నం చేయాలి అనుకుంటే మోడీ రూమ్ లోకి వెళ్ళి ఇంకా మీరు జపం చేస్తారా, సాష్టంగా దండాలు పెడతారా, నాకు సంబంధం లేదు. కానీ ప్రజాధనాన్ని వృధా చేసి మోడీ జపం చేయడం దుర్మార్గం అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం. మూడోది, ఇంత పెద్ద సభలో తండ్రి కొడుకులు పచ్చి అబద్ధాన్ని ప్రజల ముందు పెట్టారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి కాదు. ఏంటి వాళ్ళు చెప్పింది? విశాఖ స్టీల్ ప్లాంట్ ని బలోపేతం చేశాము. ఈ మాట పోయి విశాఖపట్నం చెప్పానండి. పార్లమెంట్ లోనే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ తర్వాత కూడా మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు తెలుగుదేశం ఎంపీల నోరు ఎక్కడ పోయింది? లేదు, తర్వాత ముఖ్యమంత్రి ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? ప్రతిపక్షంలో కూడా మాట్లాడినాడు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 43 ముక్కలు చేశారు. 1-2 కాదు, 43 ముక్కలు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని బలవంతంగా తొలగించారు. 1,200 మంది పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని మెడబట్టి గెంటారు. వీఆర్ఎస్ తీసుకుంటారా, బయటికి పోతారని చెప్పేసి ఆ రకం చేశారు. ఇంకా కొంతమంది పంపించే కార్యక్రమం ఉన్నారు. దాదాపు గత 2 సంవత్సరాల నుంచి విశాఖపట్నం స్టీల్ కార్మికులు నిరవధిక కంటిన్యూగా ఆందోళన చేస్తా ఉన్నారు. అది కనబడట్లేదా తెలుగుదేశం నాయకులకు అని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఒకవైపు ప్రైవేటీకరణ చేసి కార్మికులన్నీ రోడ్డు పాలు చేసేది గవర్నమెంట్ దాదాపు కాకుండా తెలంగాణ ప్రాంతాల నుంచి దాదాపు 7,300 బస్సుల్ని కేటాయించి ఆ బస్సులు ఇవ్వడానికి లోకల్ గా ఆర్పీ పైన ఒత్తిడి చేశారు. ఆర్పీ పైన, గ్రూపుల పైన, ఇటువంటి వాళ్ళ పైన ఒత్తిడి చేసి వాళ్ళకి అనేక అవసరాలు, అనేక ఇబ్బందులు పెట్టి జన సౌకర్యం చేయడానికి ప్రయత్నం చేశారు. స్వచ్ఛందంగా జనం మూడోసారి స్వచ్ఛందంగా రావాలి. స్వచ్ఛందంగా రావడం లేదు కాబట్టి బలవంతంగా ఈరోజు జనసంఘాలు కూడా చేయడం జరిగింది. ఆర్పీలో అనేక అవసరం పడ్డారు. జనాన్ని నడిచడానికి అనేక అవసరం పడ్డారు. అక్కడ పోయిన తర్వాత కూడా ఏర్పాటు సగలేక, భోజనాలు సగలేక చాలా ఇబ్బందులు పడి పండుగ కూడా వాళ్ళు కరెక్ట్గా ముందు రోజు ఇప్పుడు తమిళనాడు చేస్తున్నారు. ఆర్పీ అంటే ఒక రకంగా జనానికి అనేక రకాల ఇబ్బందులు కల్పించినట్లుగా మొదట భావించాలి. అంటే దాంతో పాటు అక్కడ ఒక అబ్బాయి చనిపోయినాడు. 10 సంవత్సరాల అబ్బాయి, గుండెలపాడు అబ్బాయి చనిపోయినాడు. అతడు ఎట్లా చనిపోయినాడు? ఏ చనిపోయి కొద్దిగా చనిపోయినాడు అక్కడ కాదు. విద్యుత్ తీగ అంటే జనసేన జెండా పట్టుకొని విద్యుత్ తీగలని చనిపోయినాడు. అంటే విద్యుత్ తీగలు జెండాకు 15 అడుగులు పైపు వెళ్ళే విద్యుత్ తీగలు. అంటే జెండా అంతే కదా, 15 నుంచి 20 అడుగులు ఉంటుంది కదా జెండా కర్ణాపూర్ అని మనిషి జెండా వేసి. అంటే అంత ఎత్తు కూడా 10 లాగలే.
తాత్కాలికంగా అనుకున్నప్పుడు కూడా జనం ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలి. అంటే ఏర్పాటు కూడా చేయలేకపోయినాడు. అట్లా ఇప్పుడు ఏదో పార్కింగ్ ప్లేస్ పెట్టాడు. దాదాపు కిలోమీటర్లు బస్సు దిగి నడిచిపోవాలి. అంటే ఒక రకంగా అసౌకర్యంగా ఏర్పాటు చేశాడని చెప్పి మనం సందర్భం గుర్తించాలి. కాబట్టి ఇప్పుడు అబ్బాయి చనిపోయిన అబ్బాయికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా, మన ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలా. అవసరమైతే ఇంతకుముందు జగన్ పాలన సందర్భంగా ఒక వైఎస్ఆర్ కార్యక్రమం జరిగితే జగన్ మీద కూడా ఈ నిర్వాహకులైన క్రిమినల్ కేసు పెట్టి బాగుంటుంది. వాళ్ళు చెప్పిన మాట వాళ్ళకే ఉపయోగపరుచుకోండి. కాబట్టి అది అట్లా వాళ్ళు నష్టపరిహారం ఇవ్వాలో న్యాయం చేయాలా. అంటే ఈ రోజు ఆర్పిల్కి ఎవరైతే ఇబ్బందులు కలగ చేశారో అటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకి జవాబు చెప్పాలి. మిరప తర్వాత పత్తి మొత్తం కూడా అన్ని చదువు చేసి పడేసేసినారు. డబ్బులు ఇవ్వలేదు, ఇస్తామని చెప్పేసి చెప్పినారు. ఇస్తారో లేదో తెలియదు. అది డబ్బులు అయితే వృధా అయిపోయినాయి. ఈ రోజు మొత్తం కూడా లాడ్జీలన్నీ కూడా గతంలో ఏ ఒక్క లాడ్జీ ఎక్కడ కూడా ఖాళీ లేదు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ అధికారులు, మినిస్టర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున కర్నూలు జిల్లాలో కర్నూలులో దిగేసేసి సుమారుగా 100 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజాధనం దుర్వినియోగమైంది తప్ప ఈ రోజు మోడీ యొక్క సభ వల్ల కర్నూలు జిల్లాకు మాత్రం ఒరిగింది శూన్యం. మా గౌదేశయ్య గారు చెప్పినట్లు ఓరకల్లు మండలం పారిశ్రామిక హక్కుగా తీర్చిదిద్దామని చెప్పేసి చెప్పినారు. ఏమి అంటే ఒక్క ఉపాధి అవకాశం కూడా కల్పించలేనటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నారు. గణేష్ శకనాల మధ్యలో 6,000 ఎకరాలకు కొన్ని సోలార్ ప్రాజెక్టు పెట్టారు. అక్కడ 25 మందికి ఉద్యోగాలు ఇస్తారు. శకనాల వాళ్ళకి 25 మందికి, 10 మంది డ్రైవర్లు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఉపాధి. ఇప్పుడు హైడల్ ప్రాజెక్టు కట్టారు పిన్నాపురం మధ్యలో, సుధాకాండ మధ్యలో. అక్కడ ఈ ప్రాంతం వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా ఉపాధి అవకాశాలు అంతా కన్స్ట్రక్షన్ వర్క్ చేయడం కోసం బీహార్, ఉత్తరప్రదేశ్, తర్వాత బెంగాల్ నుంచి, కలకత్తా నుంచి వచ్చినారు తప్ప ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించలేదు. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఇక్కడ లోకల్ గా ఉండేటువంటి వాళ్ళకు చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంఏ చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, బిఏ చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక రకాలుగా ఐటీఐ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు స్థానికులకు ఇవ్వడం లేదు. స్థానికులకు ఇవ్వకుండా స్థానికేతరులకు, బెంగళూరులో ఉండే వాళ్ళకి, హైదరాబాద్ లో ఉండేటువంటి వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకు ఉపాధి వాటిపైన ఈరోజు నరేంద్ర మోడీ ఏమాత్రం కూడా ఫోకస్ పెట్టినటువంటి లేదు. స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానీ దీంట్లో ఫెయిల్యూర్ అవుతున్నారు. అట్లాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ మరి మన రాష్ట్రానికి